లో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన నేతగా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 23 నెలల్లో చేసిన అప్పు 3,56,655 కోట్లు. 3,56,655 కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం 2019-24 మధ్య వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పు కన్నా మించిపోయారు 23 నెలల కాలంలో. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెడితే కానీ ఈ రాష్ట్రాన్ని నడిపించలేని పరిస్థితి. ఈయన చేసిన అప్పులు తీసుకుంటే యావరేజ్న సగటున నెలకి 15,506 కోట్ల అప్పులు చేశారు. రోజుకి చేస్తున్న అప్పు ఎంతంటే 516 కోట్లు. ఒక గంటకి 21 కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు. నిమిషానికి 35 లక్షల అప్పు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆల్ టైమ్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారితో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్, అవినీతిలో కూడా ఆల్ టైమ్ రికార్డ్. 99 పైసలకి ఎకరం అమ్మేస్తాడు. చెయ్యి తడవకపోతే ఒక చిన్న పని కూడా జరగని పరిస్థితి ఇవాళ క్షేత్రస్థాయిలో ఉందనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఇవాళ బాధితులుగా బతుకుతున్నారు. ఇవన్నీ చేస్తూ సంపద సృష్టికర్తని అంటాడు. సంపద అంటే ఏంటి? విశాఖపట్నంలో పార్కుల్లో నడిస్తే నెలకి 720 రూపాయలు కట్టాలి వాకింగ్ ట్యాక్స్. తిరుపతిలో 20 రూపాయలు కట్టాలి రోజుకి వాకింగ్ ట్యాక్స్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్, రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు. ఇలా వదిలేస్తే చిన్నప్పుడు కథల్లో చదువుకున్నట్టుగా, హిస్టరీలో చదువుకున్నట్టుగా రకరకాల పన్నులు సృష్టిస్తారు. ఈయనేమో అప్పులు చేస్తే అది రుణ సమీకరణ పేపర్లో, వాళ్ళ సొంత పేపర్లో రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు కానీ తీసుకొస్తే అది అప్పుల కుప్ప. మోసేవాడు ఉన్నాడు కాబట్టి మీకు ఆ నొప్పే మీకు తెలియట్లేదు, ప్రజలు అనుభవిస్తున్నారు. ఇవాళ మీరు తీసుకొచ్చిన ఈ 3,56,000 కోట్ల అప్పుకి ఎవడు హామీ? ఈ రాష్ట్ర ప్రజలు హామీ. మీరు అసలు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లే. పోనీ అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు? ఒక ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా? ఒక ఉద్యోగుల బకాయిలు తీర్చారా? ఒక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీర్చారా? పలానా పనికి, పలానా ప్రాజెక్టుకి ఇది ఖర్చు పెట్టామని చెప్పగలుగుతారా? రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఆ మధ్యన వచ్చిన మోంతానా తుఫాను మొన్న వచ్చింది. మోంతా తుఫాను ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇవాళ వరకు దిక్కులేదు. మీరు వచ్చి నేను లేస్తే మనిషిని కాదు, వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అనడం కాదు, మీ పార్టీని ఏమని పిలవాలి చెప్పండి. ఇప్పుడు దగా పార్టీ అనాలా, మోసం పార్టీ అనాలా? ఎందుకంటే ఏ వర్గానైనా వదలేరా మీరు? ఏ వర్గానైనా వదలకుండా మోసం చేశారా? అన్ని వర్గాలని మోసం చేస్తూనే ఉన్నారుగా. అన్ని వర్గాలని మోసం చేసి ఇవాళ ఏదో పెద్ద కబుర్లు చెప్తారు. ఇవాళ విశాఖపట్నంలో పార్కుల్లో లేకపోతే నడవడానికి 720 రూపాయలు నెలకి మీరు ట్యాక్స్ అంటే మీ కథ ఎలా ఉంటుందంటే, విశాఖపట్నంలో యోగా డేకి 300 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. లక్షలాది బ్యాట్లు కొంటారు. జనం మాత్రం ఆరోగ్యం కోసం రోడ్డు మీద నడిస్తే వాళ్ళ జేబులోంచి డబ్బులు లాక్కుంటారు. ఇవాళ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. ఎక్కడన్నా మిత్రులు మీరు చెప్పండి. డీజిల్ దొరుకుతుందా? పెట్రోల్ దొరుకుతుందా? డీజిల్ కోసం ఏ బంకు దగ్గరికి వెళ్ళినా కిలోమీటర్ లైన్ ఉంది. ఇవాళ ఆక్వా రంగం కుదేలైపోయే పరిస్థితి. ఆక్వాకి కరెంట్ రావట్లేదు సరిగా. కరెంటు సప్లై కాకపోతే కనీసం జనరేటర్ మీదన్నా నడుపుకుందాం ఏరియేటర్స్ అంటే డీజిల్ దొరకదు. బిక్కుమంటూ ఆక్వా రైతులు ఈ ప్రాంతంలో గడుపుతున్నారు. మరోవైపు రెండో పంట వరి కోతల సీజన్ ఇది. యంత్రాలను అద్దెకి తెచ్చుకున్నారు. డీజిల్ లేక నడవని పరిస్థితి. ట్రాక్టర్లకి డీజిల్ లేదు. వరి కోత యంత్రాలకి డీజిల్ లేదు. క్యాన్లు పట్టుకుని వెళ్తే కొట్టే నాదుడు లేడు అక్కడ.
పెట్రోల్ డీజిల్ కొట్టే నాదుడు లేడు. డీజిల్ బ్లాక్లో కొనుక్కున్న